ఈ జనరేషన్ హీరోల్లో మిథలాజికల్ సినిమాలు చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ మించిన ఆప్షన్ మరొకరు ఎవరున్నారు చెప్పండి. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు ఇలా ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా తన డైలాగ్ డెలివరీతో స్క్రీన్ షేక్ చేయడం తారక్ అలవాటు. పైగా నందమూరి వంశానికి మిథలాజికల్ సినిమాలు కొత్తవి కాదు. తాత తారక రాముడి నుంచి బాలయ్య మీదుగా జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరూ ఆ క్యారెక్టర్స్ చేశారు. ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా నడుస్తుంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తో పూర్తి స్థాయి మిథలాజికల్ సినిమా చేయాలని ఉందంటున్నాడు ఒక దర్శకుడు. ఆయన ఎవరో కాదు, కార్తీక్ ఘట్టమనేని, కేర్ ఆఫ్ మిరాయ్. ఎన్టీఆర్ ని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఒక ఇతిహాస మిథలాజికల్ సినిమాలో చూపించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ తనకు గానీ తారక్ తో సినిమా చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఆయనతో దుర్యోధనుడి పాత్ర చేయిస్తాను అంటున్నాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ కురు సామ్రాజ్యంలో జూనియర్ ఎన్టీఆర్ స్టెప్ వేస్తే స్క్రీన్ షేక్ అయిపోవాల్సిందే. మిథలాజికల్ సినిమాల్లో మా హీరోకు పోటీ ఇచ్చే హీరో ఈ జనరేషన్ లోనే ఎవడున్నాడు చెప్పండి? లేదు కదా, అదే టైగర్ ఎన్టీఆర్ స్టామినా అంటున్నారు ఫ్యాన్స్. అయినా జూనియర్ ఎన్టీఆర్ కు మిథాలజీ కొత్త కాదు. గతంలో యమదొంగలో యముడిగా ఆ స్వాగ్ తో రచ్చ చేశాడు. బాలరామాయణంలో బాలరాముడిగా గుండెలు కదిలించాడు. అన్నీ కుదిరి ఇప్పుడు గాని దుర్యోధనుడిగా వస్తే అబ్బో, ఆ కురుక్షేత్రం బరిలో డైలాగులు పెలితే థియేటర్లలో సీట్లు బద్దలైపోతాయి. ఎన్టీఆర్ గెటప్ లో కనిపిస్తే ఆ గాంభీర్యం, ఆ డైలాగ్ డెలివరీ, ఆ లుక్ లోని ఇంటెన్సిటీ ఇంకా ఎవరైనా తారక్ ను కంట్రోల్ చేయగలరా? ఇక కార్తీక్ ఘట్టమనేని గురించి చెప్పాలంటే ఈ డైరెక్టర్ కి విజువల్స్ తో రచ్చ చేయడం అలవాటే. మిరాయి సినిమాలో అది కళ్ళకు కట్టినట్లు చూపించాడు కార్తీక్. మనోడు ఎన్టీఆర్ తో జత కడితే అది మిథలాజికల్ బాంబ్ అవుతుంది. దుర్యోధనుడు అంటే సామాన్యమైన క్యారెక్టర్ కాదు. స్వార్థం, శక్తి, ఆధిపత్యం కలగలిపిన ఒక ఇంటెన్స్ రోల్. ఎన్టీఆర్ ఆ పాత్రలో ఒక డైలాగ్ చెప్పాడంటే అభిమానులు థియేటర్లో హోరెత్తిస్తారు. ఆల్రెడీ జైలవకుశలో కాసేపు రావణుడి పాత్రలో కనిపించాడు తారక్. ఆ ఒక్క సన్నివేశానికే పిచ్చెక్కిపోయారు ఫ్యాన్స్. ఇక పూర్తి స్థాయి దుర్యోధనుడి పాత్ర చేస్తే ఇంకేమైనా ఉందా? ఈ జనరేషన్ లో మిథలాజికల్ సినిమాలకు ఎన్టీఆర్ బాగా సరిపోతాడు. ఆయన ఒక్క లుక్ తోనే కురు సామ్రాజ్యాన్ని ఊపేస్తాడు. ఆ స్వరంలో డైలాగ్ వస్తే, ఆ బాడీ లాంగ్వేజ్ తో దుర్యోధనుడి పౌరుషం చూపిస్తే థియేటర్లు తగలబడిపోతాయి. గతంలో యముడిగా ఆ స్క్రీన్ ని షేక్ చేశాడు. ఇప్పుడు దుర్యోధనుడిగా కూడా అదే రచ్చ చేస్తే నెక్స్ట్ లెవెల్. ఫ్యాన్స్ కూడా ఈ కాంబినేషన్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ గాసిప్ వినగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే దీని మీద పాజిటివ్ మీమ్స్ వేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతానికి ఊహల్లోనే ఉంది ఈ ప్రాజెక్ట్, కానీ ఆ ఊహలు దాటి బయటికి రావాలి అని కోరుకుంటున్నారు అభిమానులు. మిరాయిలో కార్తీక్ టాలెంట్ చూసిన ఫ్యాన్స్ ఒకవేళ నిజంగానే ఎన్టీఆర్ తో మిథలాజికల్ సినిమా తీస్తే తెలుగు ఇండస్ట్రీలో ఒక మైలురాయి అవుతుంది అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత దేవర 2 కూడా లైన్లోనే ఉంది. అన్నట్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు తారక్. ఇది కూడా మిథలాజికల్ ప్రాజెక్ట్. ఇందులో కార్తికేయ స్వామిగా నటించబోతున్నాడు జూనియర్.